వేదవ్యాసుడు స్వయంగా ప్రతిష్ఠించారని భక్తులు భావించే జ్ఞాన సరస్వతి దేవాలయం పూర్తిగా కొత్త రూపు సంతరించుకోబోతోంది. భవ్య మందిరంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం మారనుంది. 225 కోట్ల రూపాయలతో ఆలయం పునర్నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి 12 గంటలకు 9 అంతస్తుల రాజగోపురం, 7 అంతస్తుల గోపురాలకు భూమి పూజ చేయనున్నారు. ఉత్తరాన కోనేరు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వ్యాసుడి పేరుతో వ్యాసపురిగా మొదలై ప్రస్తుతం బాసరగా పిలుచుకుంటున్న సరస్వతి దేవాలయానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద సరస్వతి దేవాలయం. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే చదువులో రాణిస్తారు అన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడ పిల్లలకు ఓనమాలు దిద్దిస్తారు. క్రమంగా భక్తుల రాక పెరుగుతుండటంతో దేవాలయం ఇరుగ్గా మారింది. గర్భాలయం పురాతనమైంది కావడంతో మండపంలోని భక్తులకు అమ్మవారి విగ్రహం పూర్తి స్థాయిలో కనిపించట్లేదు. చిన్న తలుపు ఉండటమే దీనికి కారణం. గర్భాలయం కూడా చిన్నదిగా ఉంది. దీంతో ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత ఆలయ పునర్నిర్మాణానికి నిర్ణయించిన 50 కోట్లు మంజూరు చేసింది. కానీ పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 225 కోట్లతో ఈ ఆలయానికి కొత్త రూపు ఇవ్వనుంది. 9 అంతస్తుల భారీ రాజగోపురం, కోనేరు పునరుద్ధరణ, ధ్యాన మందిరం ఇలా కొంగొత్త ఆకర్షణలతో చదువుల తల్లి కోవెల భక్తులను ఆకట్టుకోబోతోంది. దేవాలయ పనులను సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభిస్తారు.